వెల్కమ్ టు తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో. ఈ రోజు మీ అందరి కోసం యాదవ్ అమ్మాయిల యొక్క బయోడేటాలు తీసుకొచ్చానండి. కామెంట్స్ లో యాదవ్ సంబంధాలు తీసుకురండి మేడం, వీడియో చెప్పండి అనేసి వాళ్ళు కామెంట్ పెట్టారు. కాబట్టి మీరు కూడా కామెంట్ చేయండి. ఏదన్నా క్యాస్ట్ గురించి అమ్మాయిల యొక్క బయోడేటాలు కానీ అబ్బాయిల యొక్క బయోడేటాలు కానీ కావాలనుకుంటే మీరు కింద కామెంట్ లో కామెంట్ చేయండి. మాకు పలాని క్యాస్ట్ లో నుండి అమ్మాయి యొక్క పూర్తి వివరాలు కావాలండి, అబ్బాయి యొక్క వివరాలు కావాలండి, కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే మీ యొక్క కోరిక మేరకు మేము అవే సంబంధాలు అనేటివి తీసుకొస్తాము వీడియో రూపకంలో. కాబట్టి మిమ్మల్ని కోరుకునేది ఏంటంటే కామెంట్స్ అనేటివి ఖచ్చితంగా చేయండి. ఓకే, కామెంట్ చేయాలంటే ముందుగా అమ్మాయిల యొక్క బయోడేటాలు పూర్తిగా వినండి. వింటేనే కదా మీరు కామెంట్ చేయగలుగుతారు. అదే విధంగా యాదవ్స్ అమ్మాయిల యొక్క పూర్తి వివరాలు ఈ వీడియో చివర స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు చూడండి. చూస్తేనే మీకు వాళ్ళ యొక్క రిక్వైర్మెంట్స్, వాళ్ళు ఎలా కావాలని కోరుకుంటున్నారు, అదే విధంగా వాళ్ళ ఎడ్యుకేషన్, వాళ్ళ జాబ్ ఏంటి అన్న పూర్తి వివరాలు మీకు తెలుస్తాయి. కాబట్టి మీరు ఈ వీడియోని స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు చూడండి. ముందుగా మీ అందరి కోసం యాదవ్స్ అమ్మాయిల బయోడేటాలు తీసుకొచ్చాను. అందులో ఫస్ట్ అమ్మాయి సాఫ్ట్వేర్ అమ్మాయిని తీసుకొచ్చానండి. ఈ అమ్మాయి యొక్క డేట్ ఆఫ్ బర్త్ 1/11/1998. అమ్మాయి హైట్ 5.2 ఉంటారు. ఎడ్యుకేషన్ బీటెక్ చేసింది. అమ్మాయి ప్రజెంట్ సాఫ్ట్వేర్ గా జాబ్ చేస్తుంది. నెలకి 50,000 వరకు సంపాదిస్తుంది. వీళ్ళది వచ్చేసి హైదరాబాద్ అండి. వీళ్ళు ఎలా చూస్తున్నారు అంటే ఓన్లీ యాదవ్స్ లో ఎర్రగొల్లలో మాత్రమే కావాలని కోరుకుంటున్నారు. అది కూడా సాఫ్ట్వేర్ అబ్బాయిలను మాత్రమే కోరుకుంటున్నారు. ఎవరైనా ఎర్రగొల్ల సాఫ్ట్వేర్ అబ్బాయిలు కనుక ఉన్నట్లయితే వాళ్ళందరికీ ఈ వీడియో అనేది షేర్ చేయండి. ఎర్రగొల్ల సాఫ్ట్వేర్ అమ్మాయి కోసం చూస్తున్నట్లయితే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. అదే విధంగా మరో అమ్మాయి, ఈ అమ్మాయి యొక్క డేట్ ఆఫ్ బర్త్ 7/3/1993. అమ్మాయి హైట్ 5.3 ఉంటారు. ఎడ్యుకేషన్ బీటెక్ కంప్లీట్ చేసింది. ఈ అమ్మాయి కూడా సాఫ్ట్వేర్ గా జాబ్ చేస్తుంది. నెలకి 60,000 వరకు సంపాదిస్తుంది. ఈ అమ్మాయి వాళ్ళది హైదరాబాద్ అండి. వీళ్ళ సబ్ కాస్ట్ వచ్చి పూజగొల్ల. వీళ్ళు ఎలా చూస్తున్నారు అంటే పూజగొల్లలో మాత్రమే కావాలని చూస్తున్నారు. అబ్బాయి సాఫ్ట్వేర్ వాళ్ళైనా బిజినెస్ అయినా ఓకే, ఎందుకంటే వీళ్ళు కొంచెం పేద అమ్మాయి వాళ్ళు. సాఫ్ట్వేర్ వాళ్ళు ఉన్నా ఓకే, బిజినెస్ అయినా ఓకే అనేసి కావాలని కోరుకుంటున్నారు. అది కూడా తెలంగాణలో మాత్రమే చూస్తున్నారండి. ఆంధ్ర సంబంధాలు వద్దంటున్నారు. ఓన్లీ తెలంగాణ పర్పస్ లో కావాలంటున్నారు. ఎవరైనా పూజగుళ్ళ తెలంగాణ అబ్బాయిలు, బిజినెస్ అబ్బాయిలు కానీ సాఫ్ట్వేర్ అబ్బాయిలు కానీ ఉంటే ఈ వీడియో అనేది వాళ్ళకి షేర్ చేయండి. పూజగుళ్ళ అమ్మాయి కోసం చూస్తున్నట్లయితే, అది కూడా తెలంగాణ పిల్ల కోసం చూస్తున్నట్లయితే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. అదే విధంగా మరో అమ్మాయి, తన ఎడ్యుకేషన్ ఏంటో తెలుసుకుందాం. ఈ అమ్మాయి యొక్క డేట్ ఆఫ్ బర్త్ 5/8/1998. అమ్మాయి హైట్ 5.4 ఉన్నారు. ఎడ్యుకేషన్ ఎంటెక్ చేసింది. ఈ అమ్మాయి ప్రజెంట్ సాఫ్ట్వేర్ గా జాబ్ చేస్తుంది. ఈ అమ్మాయి నెలకు 40,000 వరకు సంపాదిస్తుంది. ఈ అమ్మాయి వాళ్ళది వచ్చేసి మియాపూర్ హైదరాబాద్ అండి. వీళ్ళు ఎలా చూస్తున్నారు అంటే ఈ అమ్మాయి వాళ్ళది ఎర్రగొల్ల, కానీ యాదవ్స్ లో ఏ కాస్ట్ అయినా ఓకే, అబ్బాయి సాఫ్ట్వేర్ బిజినెస్ గవర్నమెంట్ జాబ్ అయినా ఓకే, కానీ హైదరాబాద్ లో ఖచ్చితంగా ఇల్లు మాత్రం ఉండాలనేదే వీళ్ళ యొక్క రిక్వైర్మెంట్. ఎవరైనా అందమైన యాదవ్ల అబ్బాయిలు కనుక ఉన్నట్లయితే, సంబంధాల కోసం చూస్తున్నట్లయితే ఈ వీడియో అనేది వాళ్ళకి షేర్ చేయండి. యాదవ్ అందమైన అమ్మాయి కోసం చూస్తున్నట్లయితే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. అదే విధంగా మరో అమ్మాయి, ఈ అమ్మాయి యొక్క డేట్ ఆఫ్ బర్త్ 24/12/1993. అమ్మాయి హైట్ 5.5 ఉంటారు. ఎడ్యుకేషన్ ఎంబీఏ చేసింది. ఈ అమ్మాయి ప్రజెంట్ ప్రైవేట్ జాబ్ చేస్తుంది. ఈ అమ్మాయి నెలకి 50,000 వరకు సంపాదిస్తుంది. ఈ అమ్మాయి వాళ్ళది వచ్చేసి అమీర్పేట అండి. హైదరాబాద్ లోనే ఉంటున్నారు, కానీ వీళ్ళ ప్రాపర్ వచ్చేసి నిజామాబాద్. వీళ్ళు ఎలా చూస్తున్నారు అంటే తెలంగాణ అయినా ఓకే, ఆంధ్ర అయినా ఓకే, కానీ తెలంగాణ అయితే ఫస్ట్ ప్రిఫరెన్స్ అండి. ఆంధ్ర వాళ్ళైతే హైదరాబాద్ లో సెటిల్ అయిన ఫ్యామిలీని మాత్రమే కోరుకుంటున్నారు. ఎవరైనా యాదవ్స్ లో అబ్బాయిలు ప్రైవేట్ జాబ్ ఉన్నా పర్వాలేదు అనేసి చూస్తున్నారండి. ఎవరైనా అది కూడా హైదరాబాద్ లో సెటిల్ అయిన అబ్బాయి ఇల్లు గిట్లా ఉండాలి అనేది ఖచ్చితంగా వీళ్ళ యొక్క రిక్వైర్మెంట్. ఎవరైనా యాదవ్స్ అబ్బాయి ప్రైవేట్ జాబ్ ఉండి హైదరాబాద్ లో సెటిల్ అయిన ఫ్యామిలీ కనుక ఉన్నట్లయితే వాళ్ళకి ఈ వీడియో అనేది షేర్ చేయండి.
యాదవ్స్ అమ్మాయి కోసం చూస్తున్నట్లయితే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. అదే విధంగా మరో అమ్మాయి, ఈ అమ్మాయి ప్రైవేట్ జాబ్ చేసే అమ్మాయిని తీసుకొచ్చాను. ఈ అమ్మాయి యొక్క డేట్ ఆఫ్ బర్త్ 26/12/1997. అమ్మాయి హైట్ 5.3 ఉంటారు. ఎడ్యుకేషన్ ఎంటెక్ చేసింది. ప్రెసెంట్ అయితే ఈ అమ్మాయి ప్రైవేట్ జాబ్ చేస్తుందండి. ఈ అమ్మాయి వాళ్ళది వచ్చేసి హన్మకొండ. అమ్మాయి జాబ్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తుంది. ఈ అమ్మాయి సంవత్సరానికి 5 లక్షల ప్యాకేజీలో ఉంది. వీళ్ళు ఎలా చూస్తున్నారు అంటే ఓన్లీ తెలంగాణ సంబంధాలు, అది కూడా వరంగల్ చుట్టుపక్కల అయితే మరీ మంచిది అనేసి కోరుకుంటున్నారు. హైదరాబాద్ అయినా పర్వాలేదు. ఎవరైనా యాదవ్స్ అబ్బాయిలు కనుక వరంగల్ చుట్టుపక్కల అబ్బాయిలు సంబంధాల కోసం చూస్తున్నట్లయితే ఈ వీడియో అనేది వాళ్ళకు షేర్ చేయండి. యాదవ్స్ అమ్మాయి వరంగల్ పిల్ల కోసం చూస్తున్నట్లయితే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. అదే విధంగా మరో అమ్మాయి ప్రైవేట్ జాబ్ చేసే అమ్మాయిని తీసుకొచ్చాను. ఈ అమ్మాయి యొక్క డేట్ ఆఫ్ బర్త్ 26/1998. అమ్మాయి హైట్ 5.4 ఉంటారు. ఎడ్యుకేషన్ ఈ అమ్మాయి ఎంఎస్సి చేసిందండి, కానీ ప్రైవేట్ గా జాబ్ చేస్తుంది. ఈ అమ్మాయి ప్రైవేట్ జాబ్ చేస్తుందండి. ఈ అమ్మాయి నెలకు 35,000 వరకు సంపాదిస్తుంది. అమ్మాయి వాళ్ళది వచ్చేసి కరీంనగర్, కానీ అమ్మాయి జాబ్ వచ్చేసి హైదరాబాద్ లోనే చేస్తుంది. వీళ్ళు ఎలా చూస్తున్నారు అంటే యాదవ్స్ లో ఎర్రగొల్లలో మాత్రమే కావాలి, ఎందుకంటే ఈ అమ్మాయి ఎర్రగొల్ల కాబట్టి ఎర్రగొల్లలో మాత్రమే కావాలని చూస్తున్నారు. అబ్బాయి సాఫ్ట్వేర్ అబ్బాయి అయి ఉండాలి, ఎందుకంటే వీళ్ళు గిఫ్ట్ బాగా ఇస్తారు కాబట్టి మంచి వెల్ సెటిల్ అయిన అబ్బాయిని మాత్రమే కావాలని కోరుకుంటున్నారు. అబ్బాయి అందగాడై ఉండాలని వీళ్ళ యొక్క రిక్వైర్మెంట్. ఎవరైనా యాదవ్స్ లో అందమైన అబ్బాయిలు సంబంధాల కోసం చూస్తున్నట్లయితే, ఎర్రగొల్లలో సంబంధాల కోసం చూస్తున్నట్లయితే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. విన్నారు కదండి యాదవ్ సంబంధాలు. మీరు కూడా సంబంధాల కోసం చూస్తున్నట్లయితే ఏ ఏ సంబంధాలు ఏ ఏ క్యాస్ట్లలో కావాలని కోరుకుంటున్నారో కింద కామెంట్ లో కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే నేను మీ అందరి కోసం అవే సంబంధాలు మీకోసం వీడియో రూపకంలో తీసుకొస్తాను. కాబట్టి కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి. మా అడ్రస్ జగదీర్గుట్ట, హైదరాబాద్. స్క్రీన్ పైన కనబడుతున్న నెంబర్కు కాల్ చేయండి, పూర్తి వివరాలు తెలుసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట కూడా కొట్టండి.